హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ స్ట్రాటజీ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనము డిఎఫ్సిసిఎల్ ఎగ్జామ్ కోసము కస్టమర్ రిలేషన్షిప్ క్లాస్ అయితే చూస్తున్నాము. సో లాస్ట్ క్లాస్లో మనము మెట్రిక్స్ అంటే ఏంటి అనేది మనము కాన్సెప్ట్ చూసాము. సో ఇప్పుడు మనము దీనికి కంటిన్యూషన్గా మనము చూడబోతున్నాము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనేది. సో మ్యాట్రిక్స్ అంటే ఏమని చెప్పాను ఫ్రెండ్స్. సో మ్యాట్రిక్స్ అంటే నథింగ్ బట్ సిఆర్ఎం రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నిటిని కూడా మనము మ్యాట్రిక్స్ అంటాము. ఓకేనా. సో టు షో వెదర్ ద సర్వీస్ ప్రొవైడెడ్ ఈజ్ పాజిటివ్ ఆర్ నాట్, అంటే మనం ప్రొవైడ్ చేస్తున్న సర్వీస్ అనేది పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా, సో మనం చేసే యాక్టివిటీస్ అనేవి ఎలా ఉన్నాయి అని తెలుసుకునే వాటిని అన్నింటినీ కూడా ఏమంటారు మ్యాట్రిక్స్ అంటారు. ఓకేనా. సో కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మ్యాట్రిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం చూసేది ఏంటంటే టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. సో టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్లో మనము చూసే ఫస్ట్ వన్ వచ్చేసి కస్టమర్ మ్యాట్రిక్స్. సో కస్టమర్ మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ మనకు ఏమర్థం అవుతుంది, కస్టమర్ రిలేటెడ్ మ్యాట్రిక్స్ అనమాట. అంటే సిఎల్వి అంటే ఏమని చెప్పాను ఫ్రెండ్స్, కస్టమర్ లైఫ్ టైం వాల్యూ. సో కస్టమర్ లైఫ్ టైం వాల్యూ ఒక కంపెనీతో ఎలా ఉంది అంటే మనకు ట్రాన్సాక్షన్స్ ఎలా ఉన్నాయి కస్టమర్తో, సో మనకు ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, మనం ప్రొవైడ్ చేస్తున్న సర్వీస్ ఎలా ఉంది, సో ఇవన్నీ కూడా మనకు కస్టమర్ అనేది మనతో పాటు ఎంత టైం వరకు ట్రావెల్ చేస్తున్నాడు, అంటే ఎంత ఫ్రీక్వెంట్గా షాపింగ్ చేస్తున్నాడు, సో మనను ఎంతగా నమ్ముతున్నాడు, సో ఇలాంటివన్నీ కూడా మనకు కస్టమర్ లైఫ్ టైం వాల్యూ అనేది ఒక కంపెనీకి రిలేటెడ్గా ఒక కస్టమర్ తరఫు నుంచి ఉంటుందన్నమాట సిఎల్వి. సో ఈ సిఎల్వి మెజర్మెంట్ కమ్స్ అండర్ దేని కింద వస్తుంది, కస్టమర్ మ్యాట్రిక్స్ కిందే వస్తుంది. అంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మనకి యాక్టివిటీ కదా. సో కాబట్టి మనము సిఎల్వి మెజర్మెంట్ కమ్స్ అండర్ దేని కింద వస్తుందంటే కస్టమర్ మ్యాట్రిక్స్ కింద రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, సో కస్టమర్ అక్విజిషన్ రేట్ అండ్ రిటెన్షన్ రేట్. మనకు దీనివల్ల ఏమవుతుందంటే ఈ కస్టమర్ మ్యాట్రిక్స్ వల్ల కస్టమర్ అక్విజిషన్ రేట్ అండ్ కస్టమర్ రిటెన్షన్ రేట్. అంటే రిటెన్షన్ రేట్ అంటే ఏంటంటే సో మనతో పాటు అంటే మనతో పాటు ఎంత నమ్మకంగా ఉంటున్నాడు ఒక కస్టమర్, అంటే మనం లాంచ్ చేసే ప్రోడక్ట్స్ అన్నింటినీ కూడా చూస్తే ఎలా రియాక్ట్ అవుతున్నారు. సో రియాక్ట్ అవ్వడం అంటే మనకు సో సపోజ్ లాస్ట్ మంత్ ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకున్నారనుకోండి, మనం ఈ మంత్ ఇంకొక ప్రోడక్ట్ లాంచ్ చేసాము కంపెనీ సైడ్ నుంచి. సో అప్పుడు ఏమవుతుంది, సో మళ్ళీ దాన్ని చూడడము, సో మళ్ళీ వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మళ్ళీ మన ప్రోడక్ట్ని కొనడము, సో ఇలాంటివన్నీ కూడా అంటే ఒక కస్టమర్ అనేది ఏం చేస్తున్నాడంటే కంపెనీతో పాటు ట్రావెల్ చేస్తూ ఉన్నాడు. ట్రావెల్ చేయడం అంటే నార్మల్గా ట్రావెల్ చేయడం కాదు, అంటే కస్టమర్తో అంటే కంపెనీతో ఏమవుతున్నాడు ఒక పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నాడు. సో దీన్ని ఏమంటారంటే రిటెన్షన్ రేట్ అంటారు ఫ్రెండ్స్. ఓకేనా, అదనమాట. నెక్స్ట్ కాస్ట్ అండ్ అడ్వాన్స్ ఎక్సెట్రా. సో ఇలాంటివన్నీ కూడా మనకు కస్టమర్ మ్యాట్రిక్స్ కింద వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్, కస్టమర్ కంప్లైంట్స్ అండ్ లెవెల్ ఆఫ్ సీరియస్నెస్. అంటే కస్టమర్ సైడ్ నుంచి మనం రిసీవ్ చేసుకున్న ఏదైనా ఫాల్ట్ ఉందనుకోండి, మనం ప్రొవైడ్ చేసిన ప్రోడక్ట్లో కావచ్చు, సర్వీస్లో కావచ్చు, సో మనం ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు కొన్ని కంప్లైంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కస్టమర్. సో అలాంటి కంప్లైంట్స్ కూడా మనకు ఏమవుతాయి, ఒక యాక్టివిటీస్ అవుతాయి ఎవరి సైడ్ నుంచి, కస్టమర్ సైడ్ నుంచి. అండ్ దానిలో ఉన్న సీరియస్నెస్ ఎంత ఉంది, సో ఇలాంటివన్నీ కూడా మనకు కస్టమర్ మ్యాట్రిక్స్లో వస్తాయి. సో ఇప్పుడు మనము ఈ కస్టమర్ మ్యాట్రిక్స్లోనే చూడబోయే నెక్స్ట్ వన్ ఏంటంటే చూడండి, మరికొన్ని కాన్సెప్ట్స్ వచ్చేసి మనకు సీకేవి. సో సీకేవి అంటే ఏంటని అడుగుతారు. సో సీకేవి అంటే ఏంటంటే కస్టమర్ నాలెడ్జ్ వాల్యూ. అంటే కస్టమర్ నాలెడ్జ్ వాల్యూ అంటే ఒక కస్టమర్కి ఒక ప్రోడక్ట్ పైన ఎంత నాలెడ్జ్ అయితే ఉంది, అంటే వాళ్ళు ఇంకా ఒకవేళ ఆ ప్రోడక్ట్ కనుక నచ్చినట్లయితే వేరే వాళ్ళ ఫ్రెండ్స్కి రిఫర్ చేయడము. సో దానివల్ల ఏమవుతుంది, వర్డ్ ఆఫ్ మౌత్ అవుతుంది. వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల ఏమవుతుంది, అడ్వర్టైజ్మెంట్ అవుతుంది. సో అంటే మనకు కస్టమర్కి ఎంతైతే నాలెడ్జ్ ఉంది అదొకటి. నెక్స్ట్ లాయల్టీ ఆఫ్ ద కస్టమర్. అంటే ఇప్పుడు చెప్పాను కదా, సో మనకు కస్టమర్ కంపెనీ సైడ్ నుంచి అంటే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత నమ్మకంగా ఉంటున్నాడు, అంటే ఎంత ఫ్రీక్వెంట్గా మనకు యాక్టివిటీ అనేది చేస్తున్నాడు కంపెనీ ఇప్పుడు కంపెనీకి అనేది లాయల్టీ అవుతుంది. నెక్స్ట్ వన్, అడ్వకేసీ బై కస్టమర్. ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్, అడ్వకేసీ బై కస్టమర్. అడ్వకేసీ అంటే ఏంటంటే ఫ్రీక్వెన్సీ అనేది పెంచుతూ ఉండడం, అంటే రెగ్యులర్గా ఆ షాపింగ్ వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉండడము, సో షాపింగ్ చేయడము అదనమాట. సో వీళ్ళందరినీ అడ్వకేసీ ఆఫ్ కస్టమర్స్ అంటే నథింగ్ బట్ క్లయింట్స్ అనమాట. సో వీటిని క్లయింట్స్ అని ఎవరిని అంటారు, ఫ్రీక్వెన్సీ అంటే ఎవరైతే ఫ్రీక్వెంట్గా రెగ్యులర్గా ఒక కంపెనీకి ఫేవర్గా ఉండి, అంటే కంపెనీకి ఫేవర్గా ఉండడం అంటే పర్చేస్ చేయడము, వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వడం, అంటే వాళ్ళతో పాటు ఎంగేజ్మెంట్గా ఉండడము. సో ఇలాంటివన్నీ కూడా ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉన్నట్లయితే ఏమవుతుంది, సో ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉన్నట్లయితే ఏమవుతుంది, వాళ్ళను క్లయింట్స్ అంటారు అన్నమాట. ఓకేనా, అది. నెక్స్ట్ రికమెండెడ్ టు అదర్స్. చెప్పాను కదా, వర్డ్ ఆఫ్ మౌత్ అంటే మనము వేరే ఫ్రెండ్స్కి చెప్పడము, మన వర్డ్ ఆఫ్ మౌత్ అంటే మన నోట్ ద్వారా, అంటే మనము అడ్వర్టైజ్మెంట్, ఒక రకంగా అడ్వర్టైజ్మెంట్ అంటారు దాన్ని వర్డ్ ఆఫ్ మౌత్ అంటే. సో ఇది నెక్స్ట్ ఏమవుతుంది, ఇంక్రీజ్ ఇన్ ద కస్టమర్ వాల్యూ విత్ అప్ సెల్లింగ్ అండ్ క్రాస్ సెల్లింగ్. సో అప్ సెల్లింగ్, క్రాస్ సెల్లింగ్ అంటే ఏంటనేది మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను.
సో అప్సెల్లింగ్ క్రాస్ సెల్లింగ్ అంటే నథింగ్ బట్ ఏమవుతుందంటే కాంబో ఆఫర్స్ ఇవ్వడం, అంటే ఒకటి కొంటే మళ్ళీ దానికి ఇప్పుడు సబ్స్టిట్యూట్ గుడ్స్ అంటారు. సో లేదంటే కాంప్లిమెంటరీ గుడ్స్ అంటే, కాంప్లిమెంటరీ గుడ్స్ అంటే ఏంటి, ఇప్పుడు మీరు సపోజ్ ఒక డ్రెస్ తీసుకున్నారు అనుకోండి, ఒక షర్ట్ పాయింట్ తీసుకున్నారు, సో దానికి మ్యాచ్ అయ్యి షూస్ ఇవ్వడము, సో కాంబో ఆఫర్స్ అలాంటివన్నీ కూడా మీకు ఫ్లాట్ 20% ఆఫ్ ఇస్తాము, సో ఇవి కూడా తీసుకోండి, వాటితో పాటు మీకు అడిషనల్గా డిస్కౌంట్ వస్తుంది బిల్లులో. సో ఇలాంటివన్నీ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకు అప్ సెల్లింగ్ క్రాస్ సెల్లింగ్లో వస్తుంటాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే కస్టమర్ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట కంపెనీ సైడ్ నుంచి. నెక్స్ట్ వన్, కస్టమర్ ఎక్స్పీరియన్స్ విత్ ఛానల్ అండ్ మల్టీ ఛానల్. సో ఛానల్ అంటే ఏంటి, మల్టీ ఛానల్ అంటే ఏంటి అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను. సో ప్రీవియస్ క్లాసు ఎవరైనా చూసినట్లయితే ఖచ్చితంగా ప్రీవియస్ క్లాస్ చూసిన తర్వాత ఈ క్లాస్ చూడండి. సో అప్పుడే మీకు చాలా బాగా అర్థమవుతుంది. సో ఎందుకు చెప్తున్నానంటే నేను ప్రతి క్లాస్ కూడా ఇంటర్లింకింగ్గా ఒకదానికొకటి కండక్టింగ్గా ఉంటాయని చెప్పాను ఆల్రెడీ. సో కాబట్టి మీరు ప్రతి క్లాస్ని కూడా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అవుతుంది. మీకు మార్క్స్ అనేవి చాలా ఈజీగా వస్తూ ఉంటాయి ఎగ్జామ్లో. మీకు ఎక్కడా కూడా ఏ మార్క్ కూడా పోకుండా చాలా సబ్జెక్ట్ అనేది మీకు ఒక అవగాహన అయితే తప్పకుండా వస్తుంది. సో మీరు మొత్తం పర్ఫెక్ట్గా మీరు పర్ఫెక్ట్ అవుతారని నేను చెప్పట్లేదు. మీకు సబ్జెక్టు నేను చెప్పే ఈ టర్మినాలజీస్ అంటే వర్డ్ ఆఫ్ మౌత్, సో అప్ సెల్లింగ్ అంటే ఏంటి, క్రాస్ సెల్లింగ్ అంటే ఏంటి, సో వీటిపైన మీకు ఎంతో కొంత అవగాహన అయితే వస్తుంది. మీరు క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు మీకు ఇవన్నీ కడమడినప్పుడు మీకు చాలా కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. ఓకేనా, అది నేను చెప్పేది నా ఉద్దేశం అది అన్నమాట. నెక్స్ట్ వన్, సెకండ్ పాయింట్ కనుక మనము దానిలో చూసినట్లయితే సెకండ్ పాయింట్ అనేది ఏంటంటే పీపుల్ అండ్ ప్రాసెస్ మ్యాట్రిక్స్. సో మ్యాట్రిక్స్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ అన్నాం కదా. సో ఫస్ట్ వన్ ఏం చూసాం మనము, కస్టమర్ మ్యాట్రిక్స్ చూసాము. సో సెకండ్ వన్ ఏంటి, పీపుల్ అండ్ ప్రాసెస్ మ్యాట్రిక్స్. సో ఇది కూడా మనకు ఇది ఒక మ్యాట్రిక్స్ ఒక పార్ట్ అనమాట, అంటే ఇది ఒక టైప్ అనమాట. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు పీపుల్ మ్యాట్రిక్స్ చూద్దాం. ఫస్ట్ వన్, పీపుల్ మ్యాట్రిక్స్లో మనం చూసినట్లయితే ఏమవుతుంది, పీపుల్ షుడ్ బి సాటిస్ఫైడ్ బై దే సర్వీస్. అంటే ఫస్ట్ పీపుల్ అనేవాళ్ళు మనకు సర్వీస్ వల్ల సాటిస్ఫై అవ్వాలి, అది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ వన్, ఎంప్లాయీస్ హ్యాండ్లింగ్ విత్ కస్టమర్. ఎంప్లాయీస్ ఏమవ్వాలి, కరెక్ట్గా హ్యాండ్లింగ్ చేయాలి ఎవరిని, కస్టమర్స్ని. అంటే సపోజ్ ఇప్పుడు ఒక షోరూంలోకి కస్టమర్స్ వచ్చారు, సో వాళ్ళని ప్రాపర్గా రిసీవ్ చేసుకోవడము, వాళ్ళ నీడ్స్ ఏంటి, వాళ్ళు ఏవైతే కావాలనుకుంటున్నారో వాళ్ళ గురించి తెలుసుకోవడము, సో వాటికి ఇంకా బెటర్మెంట్ మనం ఎలా ఇవ్వగలము, సో వీటన్నిటిని కూడా ఏమంటారంటే ఎంప్లాయీ హ్యాండ్లింగ్ విత్ కస్టమర్స్ అంటారు, అది. నెక్స్ట్ వన్, ఎంప్లాయీస్ యాటిట్యూడ్ అండ్ మోటివేషన్. అంటే ఒక యాటిట్యూడ్ అనేది ఎంప్లాయీది ఎలా ఉండాలంటే మనము చాలా మంచిగా చాలా సున్నితంగా కస్టమర్ని డీల్ చేయాలి. ఓకేనా, సో డీల్ చేసి వాళ్ళకు నవ్వుతూ, సో వాళ్ళకి ఏం కావాలి సార్, ఇంకేం తీసుకుంటారు, సో మీకు ఎలాంటివి కావాలనుకుంటున్నారు, ఏ రేంజ్లో కావాలనుకుంటున్నారు, సో ఇలాంటివన్నీ కూడా ఎంప్లాయీస్ యొక్క యాటిట్యూడ్ అవుతుంది అన్నమాట. ఓకేనా, సో దీనివల్ల ఏమవుతుందంటే మోటివేటెడ్గా ఫీల్ అవుతారు కస్టమర్స్. నెక్స్ట్, రిక్రూట్మెంట్ కాస్ట్. సో రిక్రూట్మెంట్ కాస్ట్ అంటే మనము కంపెనీ తీసుకున్నప్పుడు వాళ్ళకు కావాల్సిన అంటే రిక్రూట్మెంట్ కాస్ట్ ఎంత అవుతుంది, సో అదనమాట, అది రిక్రూట్మెంట్ కాస్ట్. నెక్స్ట్ అంటే ఇది నథింగ్ బట్ ఏంటంటే యాక్చువల్గా పీపుల్స్ మ్యాట్రిక్స్ అంటే ఈ ఎంప్లాయీస్కి రిలేటెడ్గా ఉంటుంది అన్నమాట ఇది మొత్తంగా కూడా. నెక్స్ట్ వన్, ఎంప్లాయీస్ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్. అంటే ఎంప్లాయీ యొక్క పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళని రిక్రూట్ చేసుకున్నప్పటి నుంచి తర్వాత వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, సో తర్వాత వాళ్ళు సేల్స్ ఎలా చేస్తున్నారు, కస్టమర్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది, వాళ్ళ మోటివేటెడ్ ఎలా ఉన్నారా లేదా, సో అదనమాట. ఇవన్నీ కూడా మనము పీపుల్ మ్యాట్రిక్స్లో డిస్కస్ చేసామన్నమాట. నెక్స్ట్ వన్, ఇప్పుడు ప్రాసెస్ మ్యాట్రిక్స్. సో ప్రాసెస్ మ్యాట్రిక్స్లో ఏముంటుందంటే చూడండి, కస్టమర్ సర్వీస్ లెవెల్స్ అంటే మనము ఈ లెవెల్స్ వల్ల ఏమవుతుందంటే మనం మెజర్ చేయొచ్చు అనమాట. అంటే కస్టమర్ సర్వీస్ అనేది ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, కరెక్ట్గా ఉందా లేదా. సపోజ్ ఒక కస్టమర్ మనకు ప్రోడక్ట్ తీసుకున్న 10 days తర్వాత వచ్చాడు అనుకోండి, ఆ 10 days తర్వాత వచ్చిన తర్వాత మనము అతన్ని మాకు ఒక 5 days టైం ఇవ్వండి, మేము మొత్తం కంప్లీట్గా మేము దీన్ని డీల్ చేస్తాము, మేము దీన్ని రిజాల్వ్ చేస్తాము అని చెప్పడము. సో ఇలా డిఫరెంట్ లెవెల్స్లో మన కస్టమర్ని సర్వీస్ చేయడం అనమాట, అదొకటి. ఇది ఏమవుతుంది కంపెనీలో ఒక ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ వన్, ఆర్డర్ ఫుల్ఫిల్మెంట్. అంటే ఏదైనా ఒక కస్టమర్ ఒక కంపెనీ నుంచి ఆర్డర్ చేసినట్లయితే దాన్ని కరెక్ట్గా ఫుల్ఫిల్మెంట్ అంటే మనం ఆర్డర్ చేసిన దగ్గర నుంచి వాళ్ళకి షిప్పింగ్ అయ్యే వరకు కంప్లీట్గా ఆర్డర్ని ఫుల్ఫిల్ చేయడము, ఇది ఒక ప్రాసెస్ మ్యాట్రిక్స్. అంటే మ్యాట్రిక్స్ అంటే ఏమని చెప్పాను నేను, సిఆర్ఎంలో యాక్టివిటీస్ అని చెప్పాను. సిఆర్ఎంలో మనం చేసే యాక్టివిటీస్ అన్నింటినీ కూడా ఏమంటారంటే సిఆర్ఎంలో చేసే యాక్టివిటీస్ని మ్యాట్రిసెస్ అంటారు. నెక్స్ట్ వన్, సప్లై పర్ఫార్మెన్స్ టార్గెట్స్. అంటే సప్లయర్ యొక్క పర్ఫార్మెన్స్ టార్గెట్స్ ఎలా ఉన్నాయి, సో అది. నెక్స్ట్ వన్, న్యూ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ డెవలప్మెంట్ టార్గెట్స్. అంటే కొత్త ప్రోడక్ట్స్
లేదంటే మనము సర్వీస్ని ఇంకా మనం ఎలా డెవలప్ చేయాలి, వాటన్నిటిని గురించి టార్గెట్స్ డిసైడ్ చేసుకోవడం ఒక కంపెనీ. ఇది అంటే న్యూ ప్రోడక్ట్స్ అంటే కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేయడము అదనమాట. నెక్స్ట్ వన్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ టార్గెట్స్. అంటే మనము ప్రాసెస్ని అంటే మన కంపెనీలో ఎలాంటి ప్రాసెస్ అయితే జరుగుతుందో దాన్ని ఇంకా మనం ఏ విధంగా ఇంప్రూవ్ చేయొచ్చు, అంటే ఒక కస్టమర్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని లేదంటే బయట వాళ్ళని అడిగి, సో మనం లేదంటే మనం వేరే కంపెనీ నుంచి మనము అబ్జర్వ్ చేసి వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, మనం ఎలా మన ప్రాసెస్ ఎలా ఉంది, సో అవన్నిటిని కూడా కంపేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఇండైరెక్ట్గా అంటే మనము ప్రాసెస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని టార్గెట్స్ పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకు ప్రాసెస్ మ్యాట్రిక్స్లో వస్తాయి. ఇప్పుడు మనము చూడబోయే నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే స్ట్రాటజిక్ మ్యాట్రిక్స్. స్ట్రాటజిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఒక స్ట్రాటజికల్ పరంగా చేసే మనము యాక్టివిటీస్ని స్ట్రాటజిక్ యాక్టివిటీస్ అంటే స్ట్రాటజిక్ మ్యాట్రిక్స్ అంటారు. దాంట్లో ఫస్ట్ పాయింట్ చూడండి, మార్కెట్ పొజిషనింగ్, గ్రోత్ రేట్, స్పెసిఫిక్ టార్గెట్స్ ఫర్ స్టేక్ హోల్డర్స్ అంటే ఇన్వెస్టర్స్, కస్టమర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. నెక్స్ట్ ప్రాఫిటబిలిటీ, ఇన్నోవేషన్ అండ్ బ్రాండ్ ఈక్విటీ. బ్రాండ్ ఈక్విటీ అంటే ఒక కంపెనీకి ఉన్న వాల్యూ, అంటే సపోజ్ ఇప్పుడు ఐఫోన్ ఉందనుకోండి, లేదంటే మనకు బెంజ్ కార్ ఉందనుకోండి, BMW అనుకోండి, లేదంటే ఇంకా డిఫరెంట్ బ్రాండ్స్ అనుకోండి, నైకీ షూస్ అనుకోండి, అడిడాస్ కావచ్చు, ఇలాంటివన్నిటిని బ్రాండ్ ఈక్విటీ అంటారు. అంటే అంటే కంపెనీకి ఒక మార్కెట్లో ఉన్న వాల్యూని ఏమంటారంటే బ్రాండ్ ఈక్విటీ అంటారు. సో ఫస్ట్ పాయింట్ మనము స్ట్రాటజీ మ్యాట్రిక్స్లో చూసేది ఏంటంటే మార్కెట్ పొజిషనింగ్. మార్కెట్ పొజిషనింగ్లో మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సో మార్కెట్లో మన పొజిషన్ ఎలా ఉంది, మనం ఎలా పర్ఫామ్ చేస్తున్నాము అనేది చెప్పేదే ఏమవుతుంది, మార్కెట్ పొజిషనింగ్ అవుతుంది. నెక్స్ట్ వన్ గ్రోత్ రేట్. అంటే ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్లో మనకు గ్రోత్ రేట్ ఎంత ఉంది, ఎంత పర్సెంట్ ఉంది, అదొకటి. స్పెసిఫిక్ టార్గెట్స్ స్టేక్ హోల్డర్స్కి అంటే ఇన్వెస్టర్స్, షేర్ హోల్డర్స్ ఇవాళ ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించిన స్పెసిఫిక్ టార్గెట్స్ కూడా ఈ స్ట్రాటజిక్ మ్యాట్రిక్స్లో వస్తుంది. నెక్స్ట్ వన్ ప్రాఫిటబిలిటీ ఎంత ఉంది, ఇన్నోవేషన్ ఎంత ఉంది. అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి, ఒక వస్తువు ఉందనుకోండి, లేదంటే ఒక బైక్ ఉందనుకోండి, ఒక బైక్ని ఇంకా మనము ఏ విధంగా ఇన్నోవేట్ చేయొచ్చు, ఇంకా ఏదో ఇంకా కొత్త రకంగా ఎలా మనం కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేయొచ్చు. సో ఇలాంటివన్నీ కూడా మనము స్ట్రాటజికల్గా ఆలోచించడము స్ట్రాటజీ మ్యాట్రిక్స్లో వస్తుంది ఇన్నోవేషన్. నెక్స్ట్ బ్రాండ్ ఈక్విటీ అంటే చెప్పాను కదా, సో అదనమాట. నెక్స్ట్ మనం ఇప్పుడు నెక్స్ట్ చూడబోయేది ఏంటంటే అవుట్పుట్ అండ్ మనకు ఇంకొక వెరైటీ అంటే ఇంకొక టైప్ కూడా ఉంది దేనిలో మ్యాట్రిక్స్లో. ఆ మ్యాట్రిక్స్లో మనం ఇంకొక టైప్ ఏంటంటే చూడండి, ఇంకొక టైప్ ఏంటంటే ఈ టైప్ వచ్చేసి అవుట్పుట్ అండ్ కంపారిటివ్ మ్యాట్రిక్స్ అంటారు దీన్ని, అవుట్పుట్ అండ్ కంపారిటివ్ మ్యాట్రిక్స్. సో చూడండి ఫస్ట్ పాయింట్ దీనిలో ఏముందంటే మెజర్డ్ విత్ రెస్పెక్ట్ టు ద అదర్ కంపెనీ. అంటే దీనిలో వస్తుంది ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈ కంపారిటివ్ అని పేరులోనే ఉంది కాబట్టి మనకు ఫస్ట్ వన్ మనము కంపారిజన్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఎవరెవరికి, మన కంపెనీకి వేరే అదర్ కంపెనీకి. అంటే సపోజ్ 2 కంపెనీస్ ఉన్నాయండి, ఆ 2 కంపెనీస్ కూడా కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి. ఆ 2 కంపెనీస్కి ఏమవుతుంది, ఒక రకంగా ఇండైరెక్ట్గా కాంపిటీషన్ అనేది ఏర్పడుతుంది. ఆ కాంపిటీషన్లో ఏమవుతుందంటే ఒకరినొకరు కంపేర్ చేసుకుంటూ ఏం చేస్తారు, వాళ్ళ కార్స్ కంటే మన కార్స్ ఇంకా బాగుండాలి, సో మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ, తక్కువలో మనము మంచి క్వాలిటీ ప్రొవైడ్ చేయాలి, మంచి టెక్నాలజీ ప్రొవైడ్ చేయాలి, అంటే మంచి వీల్స్ ప్రొవైడ్ చేయాలి, మంచి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ప్రొవైడ్ చేయాలి. సో ఇలాంటివన్నీ కూడా ఏమవుతుందంటే కంపారిజన్ అనేది జరుగుతుంటుంది అనమాట. నెక్స్ట్ వన్ రిలేటివ్ ప్రాఫిటబిలిటీ. మళ్ళీ రిలేటివ్ ప్రాఫిటబిలిటీ అంటే కూడా మనకు ప్రాఫిట్ అనేది ఎంత, అంటే దీనివల్ల మనకు ప్రాఫిట్ అనేది రిలేటివ్గా మనకు ప్రీవియస్ ప్రోడక్ట్స్తో పోలిస్తే మనము ఈ కొత్త ప్రోడక్ట్స్లో రిలేటివ్గా మనకు ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది ఒకటి. రిలేటివ్ మార్కెట్ షేర్ అంటే మళ్ళీ సేమ్ మనకు ప్రీవియస్తో పోలిస్తే మనకు ప్రజెంట్ మార్కెట్ షేర్ ఎలా ఉంది, అంటే మనం ఇంప్రూవ్ చేస్తున్నాం కదా డైలీ, సో దానివల్ల మనకి మార్కెట్ షేర్స్ అనేవి ఎలా పెరుగుతున్నాయి, కంపెనీవి ప్రాఫిట్స్ అనేవి ఎలా వస్తున్నాయి. సో ఇవనేవి ఈ 3 పాయింట్స్. 4th పాయింట్ చూసినట్లయితే రిలేటివ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. అంటే దీని అన్నిటి వల్ల ఏమవుతుంది, మనము ఒక ప్రోడక్ట్ని మనము దాని గురించి జాగ్రత్తగా ఆలోచించి వాటిని ఇన్నోవేటివ్గా, చాలా టెక్నాలజీ పరంగా, చాలా ప్రజెంట్ ఉన్న ట్రెండ్ పరంగా మనము ఏం చేస్తున్నాము, ఇంప్రూవ్ చేస్తూ వెళ్తున్నాము. దీనివల్ల ఏమవుతుందంటే రిలేటివ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది కూడా మనకు పెరుగుతుందన్నమాట. సో ఈ కస్టమర్ సాటిస్ఫాక్షన్ పెరిగితే ఏమవుతుంది, మనకు అవుట్పుట్ అనేది చాలా బాగా వస్తుంది. ఓకేనా, అదొకటి. నెక్స్ట్ కాస్ట్ రిడక్షన్ అండ్ రిలేటివ్ ప్రోడక్ట్ ఆర్ సర్వీసు. అంటే ప్రోడక్ట్స్ మనం కరెక్ట్గా ఇవ్వడము, సర్వీస్ బాగా ఇవ్వడము, అది. నెక్స్ట్ వన్ ఇంక్రీజ్డ్ కాంపిటేటివ్ డిఫరెన్సియేషన్. సో ఇది కూడా మనకు ఒక మ్యాట్రిక్స్ కింద వస్తుంది. నెక్స్ట్ వన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ఎంప్లాయీ వాల్యూ. అంటే ఎంప్లాయీ వాల్యూ అనేది డైలీ రోజుకి పెరగడం అనేది అదొకటి. నెక్స్ట్ వన్
ఎంప్లాయీ రిటెన్షన్, మనకు ఎంప్లాయీ మనతో పాటు ఎంత అంటే ఎన్ని రోజులు పనిచేస్తున్నాడు అనేది మన కంపెనీ. సపోజ్ ఇప్పుడు కస్టమర్స్కే కాదండి, మన కంపెనీ అనేది మన ఎంప్లాయీస్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా ఒక మంచి వాల్యూస్ ప్రొవైడ్ చేస్తూ, వాళ్ళకు మంచి శాలరీస్ ప్రొవైడ్ చేస్తూ, వాళ్ళకు ఒక మంచి సపోజ్ యూనిఫామ్ కావచ్చు, లేదంటే వాళ్ళకు మనకు ఆఫ్టర్నూన్ మీల్స్ కావచ్చు. సో ఇలాంటివన్నీ చిన్న చిన్నవి సో ఏదో ఒకటి మనకు ప్రొవైడ్ చేసి మంచి వాల్యూ ప్రొవైడ్ చేస్తుంది అనుకోండి, ఏమవుతుంది, ఎంప్లాయీ అనేది రిటెన్షన్గా ఉంటుంది, అంటే కంపెనీలో అలాగే ఉంటాడు. అది నెక్స్ట్ రిలేటివ్ కస్టమర్ రిటెన్షన్. సో కస్టమర్, సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు కస్టమర్ రిటెన్షన్ కూడా రేటు కూడా పెరుగుతుంది. కస్టమర్ రిటెన్షన్ అంటే నేను ప్రతి క్లాస్లో చెప్తూ వస్తున్నాను, అంటే మన కంపెనీతో పాటు ఒక కస్టమర్ ఎంత బాగా అంటే మూవ్ అవుతున్నాడు, ఎన్ని రోజులు ఎక్కువగా మూవ్ అవుతున్నాడు అనేది కస్టమర్ రిటెన్షన్ అనమాట. ఓకేనా. సో ఇది సో ఇప్పుడు మనము నెక్స్ట్ చూడబోయేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ అనేది ఏంటంటే గార్ట్నర్స్ కాంపిటెన్సీ మోడల్ అంటారు. ఓకేనా, గార్ట్నర్స్ కాంపిటెన్సీ మోడల్ అంటారు. సో కాబట్టి ఈ మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. సో యాక్చువల్గా మరి ఈ గార్ట్నర్స్ అనేది ఏంటంటే, ఈ గార్ట్నర్ అనేది ఒక పర్సన్ పేరు. సో గార్ట్నర్స్ అనేది గ్రూప్స్, అంటే ఇది ఒక కంపెనీ పేరు, అంటే అదే పర్సన్ పేరు పైన గార్ట్నర్స్ గ్రూప్ అనే కంపెనీ ఉంది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనకు 1979 ఇయర్లో స్టార్ట్ అవ్వడం జరిగింది బై ఎవరు, గిట్కాన్ గార్ట్నర్. గిట్కాన్ గార్ట్నర్ అనే పర్సన్ ఈ గ్రూప్స్ని ఈ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇతనే ఈ మోడల్ని కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, ఎక్స్క్యూజ్ మీ, ఇట్స్ హెడ్ క్వార్టర్. మరి దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే స్టాన్ఫోర్డ్ యూఎస్ఏలో ఉండడం జరిగింది. దీని CEO వచ్చేసి జినీ హాల్ అనే పర్సన్ ఈ కంపెనీకి CEO. ఓకేనా. దీనిలో టోటల్గా 8 బ్లాక్స్ ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, టోటల్గా దీనిలో 8 బ్లాక్స్ ఉండడం జరిగింది. సో 1 సెకండ్ ఫ్రెండ్స్, మీకు డయాగ్రామ్ అనేది నేను చూపిస్తాను. సో డయాగ్రామ్ ఉందనుకుంటున్నాను. సో డయాగ్రామ్ మనము చూసినట్లయితే 1 సెకండ్. సో డయాగ్రామ్ అనేది ఓకే. సో చూడండి, యాక్చువల్గా ఈ 8 బ్లాక్స్ అనేది కాన్సెప్ట్ అనేది గార్ట్నర్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ గార్ట్నర్స్ అనేది చూడండి, హీ హ్యాజ్ అనలైజ్డ్, అంటే ఇతను ఏం చేశాడంటే యాక్చువల్గా ఒక 1000 కంపెనీస్ని అండ్ అలాగే 500 ఫార్చ్యూన్ కంపెనీస్ని అనాలిసిస్ చేయడం జరిగింది. ఈ అనాలిసిస్ చేసి తను ఏం చేశాడు, ఒక మనకు 8 బిల్డింగ్ బ్లాక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ బ్లాక్స్ అంటే మనకు ఈ బ్లాక్స్ ఉంటే మనకి ఏమవుతుంది, ఒక కస్టమర్ CRM అనేది చాలా కరెక్ట్గా పనిచేస్తుందని చెప్పాడు. సో కాబట్టి ఫస్ట్ వన్ ఏంటంటే చూడండి, CRM విజన్, అంటే విజన్ కరెక్ట్గా ఉండాలి. దేని విజన్, కంపెనీ విజన్ టువర్డ్స్ కస్టమర్. నెక్స్ట్ వన్ CRM స్ట్రాటజీ అనేది కరెక్ట్గా ఉండాలి. CRM ప్రాసెస్ అనేవి కరెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ వాల్యూడ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. CRM ఇన్ఫర్మేషన్ ఉండాలి. CRM టెక్నాలజీ ఉండాలి. CRM మ్యాట్రిసెస్ మనం డిస్కస్ చేసాం కదా, సో మ్యాట్రిసెస్ అనేవి కరెక్ట్గా ఉండాలి. అండ్ ఆర్గనైజేషనల్ కొలాబరేషన్స్ ఉండాలి. సో ఇవన్నీ ఉంటే ఏమవుతుందంటే మనకు ఒక పర్ఫెక్ట్ కంపెనీకి రిలేటెడ్ CRM అనేది కరెక్ట్గా ఉంటుందని చెప్పారు. ఎవరు చెప్పారంటే ఈ గార్ట్నర్స్ చెప్పారు. ఓకేనా. సో దీన్ని ఏమంటామంటే మనము గార్ట్నర్స్ కాంపిటెన్సీ మోడల్ అంటాము. ఓకేనా. సో ఈ గార్ట్నర్స్ కాంపిటెన్సీ మోడల్లో ఈ 8 పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ 8 పాయింట్స్ మనము ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి CRM విజన్ కదా. సో ఈ CRM విజన్లో మనము ఏమేమి ఉంటాయనేది మనము ఇప్పుడు చూద్దాము. సో చూడండి, ఈ CRM విజన్లో ఫస్ట్ వన్ ఏముంటుంది, వాల్యూ ప్రపోజిషన్ అంటే ఏంటి, మనము కస్టమర్కి ఎంత వాల్యూ ప్రొవైడ్ చేస్తున్నాము అనేది ఏమవుతుంది, వాల్యూ ప్రపోజిషన్. వాట్ వీఆర్ ప్రొవైడింగ్ టు కస్టమర్, అంటే అది ప్రోడక్ట్ కావచ్చు, సర్వీస్ కావచ్చు. సో ఈ విధంగా మనము కస్టమర్కి ప్రొవైడ్ చేస్తున్న ప్రోడక్ట్ సర్వీస్ అంటే వాల్యూ అనేది దీనివల్ల ఏమవుతుందంటే వాల్యూ ప్రపోజిషన్ అవుతుంది. విత్ సప్లయింగ్ ఎబిలిటీ, అంటే మనకు సప్లయింగ్ కూడా కరెక్ట్గా ఉండాలి. మన కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే కరెక్ట్గా టైం టు టైం సప్లయింగ్ కరెక్ట్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, అప్పుడే కదా మనము కస్టమర్స్కి ప్రోడక్ట్స్ ఇంకా సర్వీస్ అనేది కరెక్ట్గా టైంకి ఇవ్వగలము. సో కాబట్టి ఏమవుతుందంటే ఈ సప్లయింగ్ ఎబిలిటీతో మనము ఇచ్చే సర్వీస్ ప్రొడక్ట్స్ కావచ్చు. సో వీటిని ఏమంటారంటే వాల్యూ ప్రపోజిషన్స్ అంటారు. ఇన్ కంపారిజన్ టు ద కాంపిటీటర్. సో ఇక్కడ కూడా చూడండి ఏమవుతుంది, మనము కాంపిటీటర్ అంటే మన ఎదురుగా ఉన్న అంటే మన సేమ్ కేటగిరీలో ఉన్న కంపెనీతో మనం ఏమవుతున్నామంటే ఇక్కడ కంపారిజన్ అనేది చేస్తున్నాం అన్నమాట. ఓకేనా. ఓకే చూడండి, నెక్స్ట్ వన్ ఇట్ షుడ్ బి. ఫ్రెండ్స్ వీడియో నేను క్లాస్ చెప్పేది ఫాస్ట్గా చెప్తున్నానా లేదంటే ఓకేనా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. సో ఇట్ షుడ్ బి లేదంటే ఓకేనా కరెక్ట్గానే చెప్తున్నానా అనేది చెప్పండి. ఓకేనా. సో మీకు స్లో అనిపిస్తే ఫాస్ట్ చేసుకోండి వీడియో, లేదంటే ఫాస్ట్ అనిపిస్తే కొంచెం స్లో చేసుకోండి. ఓకేనా, యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్.
చూడండి, ఇట్ షుడ్ బి సపోర్టెడ్ విత్. అండ్ ఇంకొక విషయం ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది ఈ వీడియోని లైక్ చేయట్లేదు, సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మర్చిపోకండి. ఓకేనా, చూడండి, ఇట్ షుడ్ బి సపోర్టెడ్ విత్ కార్పొరేట్ వాల్యూస్. సో మనకు ఏమవ్వాలంటే దీన్ని మనము కార్పొరేట్ వాల్యూస్తో దానికి ప్రొవైడ్ చేయాలి. ఎవరికి? కస్టమర్కి కరెక్ట్గా ప్రొవైడ్ చేయాలి. సెట్ ఆఫ్ గైడింగ్ ప్రిన్సిపల్స్ అండ్ బిలీఫ్స్ దట్ హెల్ప్స్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ అండ్ ఎంప్లాయీస్ ఫంక్షన్ టుగెదర్ యాజ్ ఎ టీమ్ అండ్ వర్క్ టువర్డ్స్ ఏ కంపెనీ కామన్ బిజినెస్ గోల్. అంటే ఏమవుతుందంటే చూడండి, మనము కరెక్ట్గా ఒక కార్పొరేట్ వాల్యూస్తో కనుక మనము ఒక గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ కరెక్ట్గా వర్క్ చేసినట్లయితే టీమ్ విధంగా, అప్పుడు ఏమవుతుందంటే మనకు కామన్గా బిజినెస్ గోల్స్ అనేవి రీచ్ అవ్వడం జరుగుతాయి. ఓకేనా, ఇదన్నమాట. నెక్స్ట్ వన్, దీంట్లో లీడర్షిప్. సో లీడర్షిప్ అనేది ఏంటి? సో మరి లీడర్షిప్ అంటే ఏంటి? లీడర్షిప్ అంటారా? ఓకే, చూడండి, దేర్ షుడ్ బి ఏ పర్సన్ విత్ కంప్లీట్ నాలెడ్జ్ అబౌట్ CRM టు హ్యాండిల్ ఇట్ అండ్ కంపెనీ ప్రాపర్లీ ఇన్ ఎవ్రీ లెవెల్ ఆఫ్ ద కంపెనీ. అంటే ఒక పర్సన్ ఉండాలి. ఎలా ఉండాలంటే తనకి CRM అంటే ఏంటి, కస్టమర్ రిలేషన్షిప్ గురించి కరెక్ట్ మేనేజ్మెంట్ చేయడం తెలిసి ఉండాలి, హ్యాండ్లింగ్ తెలిసి ఉండాలి కంపెనీతో ప్రాపర్గా ఇన్ ఎవ్రీ లెవెల్. అంటే ప్రతి ఒక్క లెవెల్లో, లెవెల్స్ అంటే ఏంటి, మళ్ళీ ప్రొడక్షన్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్, నెక్స్ట్ మన సేల్స్, మార్కెటింగ్, సో ఇలా ప్రతి లెవెల్లో కూడా కరెక్ట్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, లీడర్షిప్ అనేది కరెక్ట్గా ఉంటుంది. దెన్ దేర్ విల్ బి ప్రాఫిట్ ఎన్విరాన్మెంట్ ఇన్ CRM. అప్పుడు ఏమవుతుంది, మనకు ఒక ప్రాఫిట్ అంటే ఒక లాభానికి సంబంధించిన ఎన్విరాన్మెంట్ అనేది మనకు CRMలో కనబడుతుంది, తెలుస్తుంటుంది అనమాట. నెక్స్ట్, బికాస్ హీ కెన్ చైర్ ద బోర్డ్ మీటింగ్. అప్పుడు ఏమవుతుందంటే బోర్డ్ మీటింగ్లో మనము కరెక్ట్గా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ బోర్డ్ మీటింగ్లో వేరే వాళ్ళకు కూడా కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగే అంత పొటెన్షియల్ అనేది తన దగ్గర ఉంటుందన్నమాట. ఎవరి దగ్గర? ఈ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న దగ్గర, పర్సన్ దగ్గర. నెక్స్ట్ వన్, ట్రూ CRM. సో ఇప్పుడు ట్రూ CRM అని దేన్ని అంటారని చూద్దాము. సో చూడండి, ట్రూ CRM అంటే ఇట్ ఈస్ అన్ ఎంటర్ప్రైజ్ వైజ్ ఇనిషియేటివ్ ఇన్ విచ్ ఎంటర్ప్రైజ్ నోస్ హౌ దే వాంట్ టు manage CRM for customer value, loyalty and put all relevant capabilities in plan to achieve the goal. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే చూడండి, excuse me friends, it is an enterprise wise initiative in which enterprise knows how they want to manage. అంటే సో ఇది ఎంటర్ప్రైజ్ వైజ్ అనమాట. సో దానిలో ఏమవుతుందంటే ఒక CRMని, కస్టమర్ వాల్యూని, ఇవన్నిటిని కూడా ఎలా మేనేజ్ చేయాలి, కరెక్ట్గా ఒక కేపబిలిటీస్ అనేది తెలిసి ఉండాలన్నమాట. దేనికోసం? మన గోల్ని అచీవ్ చేయడం కోసం. సో దీన్ని ఏమంటారంటే ట్రూ CRM అంటారు. ఓకేనా, సో పెన్ కలెక్షన్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు సోషల్ వర్త్ గురించి చూద్దాం. సోషల్ వర్త్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఈ చిన్న చిన్న టర్మినాలజీస్ అన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, సో ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్స్లో అడుగుతుంటారు. సో మీరు అనుకోవచ్చు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నారు, చిన్న చిన్న టర్మినాలజీస్ అనుకుంటారు. సో ఇవన్నీ కూడా ఎగ్జామ్లో అడుగుతున్నారు, సో కాబట్టి చెప్తున్నాను. ఓకేనా, ప్రతిదీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే. సో నేను చెప్పే ప్రతిదీ కూడా ఇంపార్టెంట్, ఏది కూడా వేస్ట్ కాదు, ప్రతిదీ కూడా ఇంపార్టెంట్. ఓకేనా, చూడండి, సోషల్ వర్త్, ఇట్ ఈస్ ఇఫ్ ద వాల్యూ ప్రపోజిషన్ ఈజ్ హై దెన్ ఇట్ ఇంపాక్ట్ సోషల్లీ. అంటే వాల్యూ ప్రపోజిషన్ అనేది హై ఉందనుకోండి, మనం ప్రొవైడ్ చేసే సర్వీస్లో కావచ్చు, ప్రోడక్ట్లో కావచ్చు, అప్పుడు ఏమవుతుంది, దానికి హై ఇంపాక్ట్ ఉంటుంది సోషల్లీ. అంటే బయట మార్కెట్లో కూడా ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్, ప్రొటెక్టింగ్ ఎన్విరాన్మెంట్, ఎడ్యుకేషన్, డొనేషన్. సో ఈ సోషల్ వర్త్ అంటే యాక్చువల్గా మీరు సోషల్ అంటే మీకు ఏమర్థమైంది చెప్పండి? సోషల్ అంటే ఏంటంటే ఒక కంపెనీ అనేది ఎప్పుడు కూడా తన యొక్క ప్రాఫిట్స్ కోసమే చూసుకోకుండా తనకు వచ్చిన ప్రాఫిట్స్ నుంచి కొంత అమౌంట్ వేరే వాళ్ళకి, అంటే ఆర్ఫనేజెస్కి కావచ్చు, డొనేషన్స్ ఇవ్వడం కావచ్చు, లేదంటే ఒక స్కూల్స్ని నడపడం కావచ్చు, లేదంటే పెద్ద పెద్ద కంపెనీస్ మీరు చూసి ఉంటారు, విప్రో కావచ్చు, సో ఇలా మనకు అంబానీ కావచ్చు, వాళ్ళకి రిలయన్స్ కావచ్చు. సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్లో కొంత అమౌంట్ని సోషల్లీ అంటే మనకు సొసైటీ కోసం కూడా ఖర్చు చేస్తూ ఉంటారు. చూడండి ఇక్కడ లాస్ట్ పాయింట్, రన్నింగ్ NGOs అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్. సో ఇలా రన్ చేయడము, డిఫరెంట్ పర్సన్స్కి హెల్ప్ చేయడము, ఇవన్నిటిని కూడా చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. దీన్నే ఏమంటారంటే సోషల్ వర్త్ అంటారు. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, సో దట్ ఏమవుతుందంటే కంపెనీ యొక్క ఇమేజ్ అనేది మరింత పెరుగుతుంది. సో చూడండి, ఇప్పుడు నార్మల్గా యాపిల్ కంపెనీ ఉందనుకోండి, యాపిల్ కంపెనీ నార్మల్ వాల్యూ మార్కెట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే దాని గురించి చాలామందికి తెలుసు. సో మంచి కంపెనీ, చాలా స్టాండర్డ్ కంపెనీ అని తెలుసు. సో వాళ్ళు ఇంకా మిగతాది కూడా ఇంకా ఈ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కావచ్చు, ఎడ్యుకేషన్ రిలేటెడ్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది,
వాళ్ళ వాల్యూ అనేది డబల్ అవుతుంది కంపెనీ అంటే సొసైటీలో, అంతే కదా. అంటే ఏమవుతుంది, కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇమేజ్ అనేది మరింత పెరుగుతుంది. ఓకేనా, ఇదనమాట. నెక్స్ట్ వన్, ఇప్పుడు మనము సిఆర్ఎం స్ట్రాటజీ గురించి చూద్దాం. సో సిఆర్ఎం స్ట్రాటజీ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఈ 8 బ్లాక్స్ నేను చెప్పేది ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా. సో మనకు ఈ 8 మనము చెప్పాం కదా. ఈ 8 ఏంటి చెప్పండి, ఫాస్ట్గా చెప్పండి. 8 అనేవి చెప్పండి ఫ్రెండ్స్, మీరు చెప్పండి. అంటే మీరు అనుకుంటూ ఉండాలి మీ మనసులో. ఓకేనా. సో ఈ 8 అనేవి ఏంటంటే గార్ట్నర్స్, ఓకేనా, గార్ట్నర్స్ కాంపిటెన్సీ మోడల్లో చూస్తున్నాము ఈ 8 కూడా. ఓకేనా. సో అదే మరి మీరు ఫాలో అవుతున్నారా లేదా అనేది వాటి కోసం టెస్ట్ చేయడం కోసం అడుగుతున్నాను. ఓకేనా. సో దీనిలో సెకండ్ పాయింట్ చూద్దాం. సెకండ్ పాయింట్ ఏంటి ఫ్రెండ్స్ దీనిలో? సిఆర్ఎం స్ట్రాటజీ. సిఆర్ఎం స్ట్రాటజీ అంటే ఇంకా నేను ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను, స్ట్రాటజీ అని. మన ఛానల్ పేరు కూడా స్ట్రాటజీ, బాగా సెట్ అయింది. ఓకేనా. ఓకే, చూడండి. సిఆర్ఎం ఈజ్ ఏ బిజినెస్ స్ట్రాటజీ. ఓకే బిజినెస్ స్ట్రాటజీ దట్ ఆప్టిమైజెస్ ప్రాఫిటబిలిటీ, రెవెన్యూ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. అంటే ఒక బిజినెస్ స్ట్రాటజీ ఎలా ఉండాలంటే ప్రాఫిటబిలిటీగా ఉండాలి, అంటే రెవెన్యూ ఉండాలి, అండ్ అలాగే అట్ ద సేమ్ టైం కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా ఉండాలి. సో ఇది ఉంటేనే కదా మనకు రెవెన్యూ అండ్ ప్రాఫిటబిలిటీ వస్తుంది. సో కాబట్టి ఈ కస్టమర్ సాటిస్ఫాక్షన్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఇది ఎప్పుడు కూడా బిజినెసెస్ కంపెనీస్ కూడా దృష్టిలో పెట్టుకుంటూ ఉంటారు. బై ఇంప్లిమెంటింగ్ సిఆర్ఎం టెక్నాలజీస్ ఎనేబుల్స్ గ్రేటర్ కస్టమర్ ఇన్సైట్ అండ్ ఇంటిగ్రేషన్ థాట్ యాజ్ కస్టమర్ ఛానల్ అండ్ బ్యాక్ ఆఫీస్ ఎంటర్ప్రైజ్. అంటే మనము డిఫరెంట్ టెక్నాలజీస్ యూజ్ చేసి, లేదంటే ఇంకా కస్టమర్ యొక్క వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ ఫీడ్బ్యాక్స్ తెలుసుకొని, అండ్ వాళ్ళ థాట్స్ తెలుసుకొని, సో వాళ్ళన్నిటి గురించి తెలుసుకొని మనం చేసేదాన్ని ఏమంటారంటే సిఆర్ఎం స్ట్రాటజీ అంటారు. సో ఇది ఇంపార్టెంట్ అంటున్నారు. ఎవరు అంటున్నారు? గార్ట్నర్స్ అంటున్నారు. గార్ట్నర్స్ ఈ 8 బ్లాక్ మోడల్లో ఇది సెకండ్ అంటే ఈ సిఆర్ఎం స్ట్రాటజీ అనేది కూడా ఉండాలి కంపల్సరీ అని చెప్తున్నారు వారు ఎవరు? గార్ట్నర్స్. ఈ థర్డ్ పాయింట్ చూద్దాం. ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏమంటున్నారంటే సిఆర్ఎం ప్రాసెస్ అంటే డిపెండ్స్ ఆన్ కస్టమర్ లైఫ్ టైం వాల్యూ. సిఎల్వి అంటే కస్టమర్ లైఫ్ టైం వాల్యూ అనొచ్చు, లేదంటే కస్టమర్ లైఫ్ సైకిల్ అని కూడా అనొచ్చు. సో ఈ సిఎల్వి అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది సిఆర్ఎం ప్రాసెస్ అన్ని. ఏంటి? ఫస్ట్ వన్ రీచ్, సెకండ్ వన్ అక్విజిషన్, థర్డ్ వన్ రిటెన్షన్. ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పినట్టున్నాను. సో ఎంతమంది గుర్తొస్తుందో అది మీకే తెలియాలి. సో చూడండి, రీచ్ అనేది అంటే మనం ఫస్ట్ కస్టమర్ని రీచ్ అవ్వాలి. దేనివల్ల రీచ్ అవుతాం? మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్ వల్ల రీచ్ అవుతాం. రీచ్ అయిన తర్వాత ఏమవ్వాలి? సేల్స్ అనేది జరగాలి. సేల్స్ జరిగిన తర్వాత ఏమవుతుంది? మనకు సేల్స్ అనేది మనము మంచిగా ప్రోడక్ట్ అనేది సర్వీస్ ఇచ్చినట్లయితే, ప్రోడక్ట్ క్వాలిటీ బాగున్నట్లయితే ఏమవుతుంది? కస్టమర్ అనేది మనతో పాటు రిటెన్షన్గా ఉంటాడు, అంటే మనతో పాటు ఉంటాడు. అప్పుడు తర్వాత ఏమవుతుంది? కస్టమర్తో పాటు మన తర్వాత మనకు వాళ్ళ సర్వీస్ ఇవ్వడం, ఏదైనా ప్రాబ్లం ఉంటే సర్వీస్ టీమ్ని కాంటాక్ట్ చేయడము. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది ఏమంటారు? ఈ మూడింటిని ఏమంటారంటే కస్టమర్ లైఫ్ సైకిల్ అంటారు. ఓకేనా, కస్టమర్ లైఫ్ సైకిల్ ఇన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ కంపెనీ. ఓకేనా. నెక్స్ట్ వన్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇది కూడా దీనిలోనే వస్తుంది. సో ఫోర్త్ పాయింట్ చూడండి. ఫోర్త్ పాయింట్ మనము చూసినట్లయితే సో వాల్యూడ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్. సో వాల్యూడ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు చూడండి, ఒక కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడైనా హై ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే కస్టమర్ యొక్క వాల్యూ అంటే తన ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా, అది. నెక్స్ట్ వన్ సిఆర్ఎం ఇన్ఫర్మేషన్ అంటే డాటా అనాలిసిస్. అంటే మన దగ్గర కస్టమర్ గురించి ఉన్న డాటాని అనాలిసిస్ చేయడము. సో ఇదంతా కూడా మనకు సిఆర్ఎం ఇన్ఫర్మేషన్లో వస్తుంది. నెక్స్ట్ వన్ సిఆర్ఎం టెక్నాలజీ. అంటే మనము డిఫరెంట్ టెక్నాలజీ అంటే యాప్స్ యూజ్ చేయడము, లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో ఆర్కిటెక్చర్. అంటే మన కంపెనీలో మనము ఎలాంటి ఆర్కిటెక్చర్ యూజ్ చేస్తున్నాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేస్తున్నాము, ఎలాంటి యాప్స్ యూజ్ చేస్తున్నాము, ఇదంతా కూడా ఒక రకంగా టెక్నాలజీ కిందకి వస్తుంది. ఓకేనా, అదనమాట. నెక్స్ట్ సిఆర్ఎం మెట్రిక్స్. సో మెట్రిక్స్ అంటే చెప్పాను కదా, ఏమని చెప్పాను? సిఆర్ఎం యాక్టివిటీస్నే మెట్రిక్స్ అంటారు అని చెప్పాను. చూడండి, కాస్ట్ టు సర్వ్, సాటిస్ఫాక్షన్ అండ్ లాయల్టీ. ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఇవన్నీ కూడా ఒక్కొక్క యాక్టివిటీస్ అనమాట. కాస్ట్ టు సర్వ్ ఒక యాక్టివిటీ, సాటిస్ఫాక్షన్ ఒక యాక్టివిటీ, లాయల్టీ అనేది ఇంకొక యాక్టివిటీ. సో ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే సిఆర్ఎం మెట్రిక్స్ అనేది అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ ఆర్గనైజేషనల్ కొలాబరేషన్స్. సో ఆర్గనైజేషనల్ కొలాబరేషన్స్ అంటే ఏంటి అంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కొలాబరేషన్ అవుతున్నాయి ఇక్కడ. అంటే చూడండి, కాస్ట్ టు సర్వ్ అంటే మళ్ళీ దీని కింద వస్తుంది, మళ్ళీ వేరే ఏదో అనుకోకండి. ఆర్గనైజేషన్ కొలాబరేషన్స్ కిందే కాస్ట్ టు సర్వ్ అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఎక్స్పెన్సెస్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ అండ్ లేబర్ ప్రాసెస్. అంటే
ఇవన్నిటిపైన కూడా ఒక కంపెనీ ఏదైతే ఒక కంపెనీ స్పెండ్ చేస్తుందో వాటన్నిటిని ఏమంటారంటే కాస్ట్ టు సర్వ్. అంటే సర్వ్ అంటే మనము కస్టమర్స్కి సర్వింగ్ చేయడం కోసమే కదా ఇవన్నీ మనము ఎక్స్పెన్సెస్ చేస్తున్నాము. సో కాబట్టి దీన్ని ఏమన్నారు, కాస్ట్ టు సర్వ్ అన్నారు. హౌ మచ్ వీ స్పెండ్, ఎంతైతే మనం స్పెండ్ చేస్తామో అదనమాట. సో బేస్డ్ ఆన్ దిస్, దీన్ని బేస్ చేసుకొని ఒక 2 జోన్స్ అయితే ఉన్నాయి, 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జోన్స్. ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి కస్టమర్ ప్రోడక్ట్ అండ్ కస్టమర్ లైఫ్ సైకిల్, కస్టమర్ లైఫ్ టైం వాల్యూ. సో చూడండి, కస్టమర్ ఉంది, ప్రోడక్ట్ ఉంది, దీనిలో కూడా కస్టమర్ ఉంది, ప్రోడక్ట్ ఉంది. సో ఏమవుతుందంటే చూడండి, రెడ్ జోన్లో ఏమవుతుందంటే ఏదైనా ఒక కస్టమరు మనం చేసే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్, ఈ లేబర్, ఈ ప్రాసెస్ అన్నిటిని కూడా దాని నుంచి మనము కరెక్ట్గా సాటిస్ఫైగా లేదనుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే కస్టమర్ అనేది మనకు డిసప్పాయింటెడ్గా ఉంటారు. అంటే మనం ప్రొవైడ్ చేసిన ప్రోడక్ట్ కూడా కరెక్ట్గా లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అప్పుడు కూడా మనకు కరెక్ట్గా ఉండదు అనమాట. ప్రోడక్ట్ అంటే కరెక్ట్గా రెస్పాన్స్ ఉండదు కస్టమర్ దగ్గర నుంచి టువర్డ్స్ కంపెనీ. అదే ఎప్పుడైతే మనకు కరెక్ట్గా మనం ప్రొవైడ్ చేసి ప్రోడక్ట్ని మనం మంచి ప్రోడక్ట్ ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కస్టమర్ మనతో పాటు మరింత ట్రావెల్ చేయడానికి, మరింత షాపింగ్ చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, CLV అంటే ఇప్పుడు చెప్పాను కదా, కస్టమర్ లైఫ్ వాల్యూ అంటే కస్టమర్ లైఫ్ సైకిల్, అప్పుడు ఏమవుతుంది, పెరుగుతుంది. అప్పుడు ఏమంటారు, దీన్ని గ్రీన్ జోన్ అంటారు, బాగాలేకపోతే రెడ్ జోన్ అంటారు. ఓకేనా, ఇదనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఇక్కడి వరకు అయితే చూసాం కదా. సో మిగతాది మనము నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాము. సో నేను యాస్టీస్ చెప్పిన ప్రకారము మీకు బ్యాక్ టు బ్యాక్ క్లాసెస్ వస్తాయి. సో కాబట్టి ఎవరు కూడా ఏ క్లాస్ని మిస్ అవ్వకండి. ప్రతి క్లాస్ని కూడా జాగ్రత్తగా చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకున్న వాళ్ళు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే ప్రిపేర్ చేసుకుంటే అది మీకే బెనిఫిట్, మీకు ఒక రకంగా ఎగ్జామ్ ముందు రివిజన్ కూడా అయినట్టుంటుంది. సో కాబట్టి నేను చెప్పే ప్రతి వర్డ్ కూడా మీరు రాసుకుంటూ నోట్ చేసుకుంటూ ఉండండి. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దానిపైన క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ మీకు వీడియోస్ అనేవి ఎలా ఉన్నాయి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.